నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ప్రతి సోమవారం మండల కార్యాలయాల్లో నిర్వహించే స్పందన కార్యక్రమానికి మండల అధికారులు విధిగా హాజరు కావాలని అలా కాని వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు స్పందన కార్యక్రమం నిర్వహణలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీ ఫిర్యాదులను మండల స్థాయి అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించిన కలెక్టర్కు కొన్ని మండల కార్యాలయాల్లో ఖాళీ కుర్చీలు కనిపించాయి దీంతో మండల స్థాయి అధికారులు స్పందన కార్యక్రమానికి రాకపోవడంపై ఆరా తీశారు ఒంగోలు మార్కాపురం కనిగిరి ఆర్డీఓలతో పాటు డిఎల్డీఓలకు స్పందన కార్యక్రమం జరిగే తీరును పర్యవేక్షించాలని సూచించారు ఏ మండల స్థాయి అధికారి స్పందన కార్యక్రమం రోజు బయటకు వెళ్లడానికి వీల్లేదని అన్నారు తక్షణం అధికారులందరినీ వారి వారి కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని ఆర్డీఓలను డిఎల్డీఓలను కలెక్టర్ ఆదేశించారు There can't be any empty chairs. Suppose FPDOs బయటికి ఏదైనా ప్రోగ్రామ్ వెళ్ళి ఉంటే then AOs somebody should be sitting. It can't be totally vacating the office. Yes sir, FPDO is not present today sir. DNPO unnara sir na office lo. Just ask your office to call upon all the officers. MROs and FPDOs. I want all of them on the seat. So for DLDO, Markapur. నమస్తే ఎక్కడ ఉన్నారండి స్పందనలు ఎవరు అటెండ్ అవ్వట్లేదా సీయింగ్ ఎంపీ చైర్స్ అందుకే ఎవరు లేవు ఆల్ ఆఫ్ దిస్ ఫెలోస్ సపోజ్ ఆరోగ్య సురక్ష దీనికైనా వెళ్ళి ఉండవచ్చు బట్ షుడ్ పుట్ some fellow na responsibility seat Pannalur Tahsildar office I'm seeing an empty seat Monday స్పందన కాకుండా they cannot go and వేరే పని తిరగడం కుదరదు at least somebody has to man the office okay just check it RDO Kanigiri RDO Ongol supplemental Markapur just ensure some officers are respond అవ్వండి భారత రాజ్యాంగ నిర్మాతనే కాకుండా దేశానికి అంతర్జాతీయ స్థాయిలో వన్ని తెచ్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహేందర్ రెడ్డి అన్నారు విజయవాడ స్వరాజ్ మైదానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19వ తేదీన ప్రారంభిస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు వివిధ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా గ్రామాల్లో పట్టణాల్లోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమాన్ని కందుకూరు నియోజకవర్గంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై అంబేద్కర్ బాటలో నడుస్తామని సంతకాలు సేకరణ చేపట్టారు భారత రాజ్యాంగ ప్రాదేశిక ప్రతిజ్ఞ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సీఎం వై జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 404 కోట్ల రూపాయల వ్యయంతో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మహేందర్ రెడ్డి అన్నారు ఈ నెల 19వ తేదీ విగ్రహావిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతుందని అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో ఇబ్బందులు పడి సమాజ హితం కోసం అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రచించినటువంటి నాయకుడిని గుర్తుగా విజయవాడ నడిబొడ్డులో విగ్రహం ఏర్పాటు చేయడం జాతికే గర్వకారణంగా ఉండేలా సీఎం రూపొందించారని అన్నారు కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ స్వరాజ్ మైదానంలో గత ఎన్నో దశాబ్దాల నుంచి పూర్తిగాని కళని 125 అడుగుల ఎత్తులో ఈ విగ్రహ నిర్మాణాన్ని గావించి పూర్తి చేసుకుని రేపు 9వ తారీఖు నాడు మీ అందరి సమక్షంలో దానిని ప్రారంభోత్సవం చేసుకుంటున్న సందర్భంలో దీనిని ఒక ఉత్సవంలాగా జరపాలి రాజ్యాంగ నిర్మాతే కాదు ఈ రాష్ట్రానికే ఈ దేశానికి వన్నె తెచ్చిన వ్యక్తిగా అంతర్జాతీయ స్థాయిలో తను ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఈ సమాజ హితవు కోసం జీవించిన వ్యక్తిగా ఈ సమాజం ఎల్లవేళలా బాగుండాలి అని అంటే అన్ని వర్గాలకి సమాన న్యాయం జరగాలి అని అంటే తను రాజ్యాంగం ద్వారా వీటన్నిటిని పొందుపరిచి ముందుకు తీసుకుని వచ్చిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అటువంటి నాయకుడికి గతంలో కూడా ఆయన గుర్తుగా మన విజయవాడ నడిబొడ్డులో ఈ యొక్క విగ్రహ నిర్మాణాన్ని చేస్తామని చెప్పి చేయలేకపోయిన పరిస్థితుల్లో తను ఆ బాధ్యతను తీసుకుని 404 కోట్ల రూపాయల వ్యయంతో ఈరోజు ఆ విగ్రహాన్ని పూర్తి చేసుకుని అందరికీ కూడా అది ఒక పర్యాటకంగా అందరూ పోయి ఆ మహనీయుని స్మరించుకునే విధంగా దానిని తీర్చిదిద్దుతూ మంచి
విశాలమైన ప్రాంగణంలో నడిబొట్టును ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని స్పందన భవన్లో కలెక్టర్ దినేష్ కుమార్ నిర్వహించారు. సమస్యలతో వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణం పరిష్కారం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీకే శ్రీనివాసులు, డిఆర్ఓ శ్రీలత, స్టెప్ సిఓ లోకేశ్వరరావు, ఉమాదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమస్య పరిష్కారం But they are తహసీల్దార్ ఎంపీడీఓ ఎవరు ఉన్నారు? ఎంపీడీఓస్ అక్కడ వాళ్ళ ఫాదరు సంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నుంచి ఒంగోలుకి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఏర్పాటు చేస్తున్నట్లు రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు తెలిపారు. బస్సు ఏర్పాటుకు సంబంధించి వివరాలను ఆయన మీడియాతో తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా గతంలో కంటే ఇప్పుడు ఆర్టీసీకి డిమాండ్ బాగా పెరిగిందని, దానికి అనుగుణంగానే బస్సుల ఏర్పాట్ల విషయంలో అత్యంత జాగ్రత్త వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి ఒంగోలుకే కాకుండా బెంగళూరు, చెన్నై కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆన్లైన్ బుకింగ్ మొదలైందని, ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే వారికి 10% రాయితీ ఉంటుందని తెలిపారు. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసి సురక్షితంగా ఉండాలని అన్నారు. కనిగిరి నుంచి 40, మార్కాపురం, గిద్దలూరు నుంచి 20 సర్వీసులు నడుపుతున్నట్టు తెలిపారు. సంక్రాంతిని దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్లానర్ ఏర్పాటు చేసుకున్నాం. ఎన్ని ఆపరేట్ చేయాలనేది లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఈసారి కూడా అదేవిధంగా మరి జిల్లాలో ఉన్న అన్ని డిపోల నుంచి సుమారుగా డౌన్ ట్రాఫిక్ క్లియరెన్స్కి 150 బస్సుల వరకు ప్లాన్ చేస్తాం. ఇంకా వీటి సంఖ్య 170 వరకు కూడా పోవచ్చు. ఇప్పటివరకు అయితే సుమారుగా 147 బస్సెస్ అయితే ఆల్రెడీ రిజర్వేషన్స్ ఓపెన్ చేయటం జరిగింది. ఈసారి ప్రత్యేకించి 10వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మనం కాన్సన్ట్రేట్ చేసాం. లాస్ట్ ఇయర్ కొంచెం ముందరగా పెట్టుకున్నాం, బట్ ఈసారి అవసరాన్ని బట్టి 10 నుంచి 13వ తారీఖు వరకు 13, 14 మ్యాక్సిమం ఉండేందు వరకు ప్లాన్ చేయటం జరిగింది. పర్టికులర్గా ఏంటంటే ఈసారి మనకి భోగి ముందు అంటే మనకి కొన్ని వరుసగా సెలవులు కలిసి రావడంతో 13వ తారీఖున 12వ తారీఖున చాలా ఎక్కువగా
ట్రాఫిక్ ఉండొచ్చు రావాలి. ఒంగోలు నుంచి సుమారుగా టోటల్గా ఈ 10 నుంచి 13వ తారీఖు వరకు 45 బస్సులు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. ఆల్రెడీ రిజర్వేషన్స్ అనేటువంటి ఇవ్వటం జరిగింది. తర్వాత నెక్స్ట్ 42 బస్సులు కనిగిరి వరకు ఆపరేట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బస్సెస్. అలాగే మిగతా డిపోల నుంచి మార్కాపురం నుంచి ఒక 22 బస్సులు, గిద్దలూరు నుంచి 24 బస్సులు ఇలా ప్లాన్ చేయటం జరిగింది. పొదిల నుంచి 17 బస్సులు, ఇవన్నీ కలిసి సుమారు 150 బస్సులు అయ్యాయి. ఇకపోతే 12వ తారీఖున అత్యధికంగా 62 బస్సులు ఇప్పటివరకు అయితే అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరిగింది. 13వ తారీఖు కూడా 45 బస్సులు. టోటల్గా ఇప్పటివరకు మేము ప్లాన్ చేసిన 150 బస్సులు. ఇంకా పెంచాల్సిన అవసరం వస్తే పెంచడానికి తగిన ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు వాళ్ళ జర్నీస్ ప్లాన్ చేసుకుంటారనే ఉద్దేశంతో మరి వివరాలు చెప్పడం జరుగుతుంది. ఈ అన్ని డిపోల నుంచి ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్ 45 బస్సులు అయితే ఒంగోలు వరకు, డైరెక్ట్గా హైదరాబాద్ టు ఒంగోలు వచ్చే బస్సులు ఇవన్నీ. అదే ఈ రిజర్వేషన్ ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేకంగా భారీ ఎత్తున అంటే ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే మనకి అప్ అండ్ డౌన్ చేసుకునే వాళ్ళకి 10% డిస్కౌంట్ వస్తుంది. కాకపోతే అది మనము యాప్లో కానీ లేదా ఆన్లైన్లో ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ నుంచి కూడా చేసుకోవాలి. చేసుకునే వాళ్ళకి అది వర్తిస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను. అంటే కొంతమంది యాప్లో చూస్తున్నారు, ఇక్కడ మన ఏటీబీ ఏజెంట్ దగ్గర తీసుకుంటున్నారు టికెట్. సో వాళ్ళకి రాదు, మేము యాప్లో చూసామండి అంటున్నారు. కాబట్టి ఎవరైతే వాళ్ళు డైరెక్ట్గా యాప్లో చేసుకుంటారో వాళ్ళకి 10% డిస్కౌంట్ అనేది ఇవ్వటం. సీనియర్ సిటిజన్స్ కూడా మీ అందరికీ తెలిసి 25% డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుంది. కాకపోతే వాళ్ళ తలకి ఏజ్ ప్రూఫ్ ఓట్ పెట్టుకుని ఉండాలి. డిజిటల్గా ఉన్నా పర్వాలేదు, ఆధార్ కార్డు. సో అది చూపించి తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈసారి ఈ గూగుల్ పే అలాగే తర్వాత ఫోన్పే ఈ యాప్స్ ద్వారా మనం పేమెంట్ కూడా తీసుకోవటం జరుగుతుంది. సో ఛార్జీలు లేకపోతే చేంజెస్ ఈ ప్రాబ్లం లేకుండా అన్ని బస్సుల్లో కూడా మనం ఆన్లైన్ టిమ్స్ వాడుతున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనం ఆన్లైన్లో పే చేసేయచ్చు. స్కానర్ ద్వారా మనం చేయాల్సి ఉంటుంది. సో ఈ సదుపాయం కూడా మనము లాస్ట్ ఇయర్ లేనిది అదనంగా మనం ఇప్పుడు పెట్టడం జరిగింది. ఇకపోతే ఈ బస్సులన్నిటికీ కూడా జీపీఎస్ ట్రాకింగ్ జరుగుతుంది. కాబట్టి మన యాప్ ద్వారా మనం బస్సు ఎక్కడి వరకు వచ్చింది అనేటువంటిది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కండిషన్స్ అంటే బస్సు బయలుదేరిందా లేదా అనేటువంటిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత దూరం వచ్చింది, బస్ కండిషన్స్ సంబంధించి సాధ్యమైనంత వరకు సూపర్ లగ్జరీ బస్సెస్ మాత్రం పెడుతున్నాం. కొన్ని మనకి లిమిటేషన్స్ మేరకు కొంతవరకు. అప్లో వెళ్ళే బస్సులకి కొంతవరకు ఏంటంటే గతంలో రాత్రి వెళ్ళేటివి ఈ నైట్ సర్వీసులు ఇవన్నీ. కానీ మనకి 2 రోజులు ప్రత్యేకించి డౌన్ ట్రాఫిక్ ఉంటుంది అప్ కన్నా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నైట్ వెళ్ళాల్సినటువంటి లాంగ్ డిస్టెన్స్ సర్వీసులన్నీ పగలు పంపించడం జరుగుతుంది హైదరాబాద్కి. సో ఇది అనివార్యం అనమాట. మన దగ్గర అప్పుడు అన్ని బస్సులు ఉండవు కాబట్టి నైట్ వెళ్ళే బదులు పగలు పంపించి అటునుంచి వచ్చే ప్యాసింజర్స్. మామిడిపాలెం సమ్మర్ స్టోరేజీ ట్యాంకు 1,30,00,000 ఓడా నిధులతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు ఓడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి తెలిపారు. వైసీపీ అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డితో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి జిల్లా అధ్యక్షుడికి వివరించారు. నగరంలోని మరికొన్ని పార్కులకు కూడా ఓడా నిధులతో ఆధునీకరణ చేస్తున్నట్లు ఓడా చైర్పర్సన్ జంకే వెంకటరెడ్డికి వివరించారు. అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారని అన్నారు. ఇప్పటికే సోలార్ లైట్లు, ఫెన్సింగ్, యోగా కేంద్రం పూర్తి చేశామని, అందరి సహకారంతో మామిడిపాలెం చెరువు అన్ని విధాల సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఇప్పుడు నేను ఇంతకుముందు చేసేవాడిని కానీ ఇప్పుడు మానుకోండి. వాకింగ్ వస్తారు సార్ సార్ నేను చదవలేని వాళ్ళు ఉంటారు, చదువులు ఉంటే అప్పుడు కింద అయితే అక్రమంగా నిల్వ ఉంచిన మద్యం సీసాలను ఒంగోలు 1వ పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సిఐ లక్ష్మణ్ తెలిపారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం బాబులను నగరంలోని సుందరయ్య భవన్ రోడ్లోని ప్రసన్నాంజనేయులు నివాసంలో సోదా చేయగా మొత్తం 40 ఫుల్ బాటిల్స్ అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు లక్ష్మణ్ తెలిపారు. నిందితుడిని అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తున్నామని అన్నారు. ఎవరైనా అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మద్యం అమ్మినా, గంజాయి, మట్కా వ్యాపారాలకు పాల్పడినా వారి వివరాలు సంబంధిత పోలీస్ స్టేషన్కి కానీ ఫోన్ చేసి సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. అక్రమ మద్యం, గంజాయిపై ప్రత్యేకంగా విభాగం పనిచేస్తుందని తెలిపారు. దాడుల్లో ఎస్ఐ మురళి, సంపత్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అటుంచిలే అనిల్ అంతవరకు సార్ ఫోటో అటుంది సార్ పెట్టు మిగతా కేసులు కదా. ఏం తమ్ముడు ఎక్కడ ఫోన్ చేస్తాలే. ప్రకాశం జిల్లా ఎస్పీ గారు మల్లికా గార్గ మేడం గారి ఉత్తర్వుల ప్రకారం పట్టణంలో ఎలాంటి ఎన్డీపీఎల్ లిక్కర్ మరియు గ్యాంబ్లింగ్స్, మట్కా, సింగిల్ లాటర్స్ ఏమైనా ఉంటే వాటిని వెంటనే రైడ్ చేసి వారిని అదుపులో తీసుకొని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల ప్రకారం మేము ఈరోజు పట్టణంలో సంచరిస్తుండగా మాకు వచ్చిన సమాచారం ప్రకారం సుందరయ్య భవన్ రోడ్లో ఒక వ్యక్తి బత్తుల ప్రసన్న ఆంజనేయులు అనే వ్యక్తి గోవా, పాండిచేరి ప్రాంతాల నుంచి అక్రమంగా ఎలాంటి పన్నులు కట్టుకుంటా మద్యాన్ని ఏడు తీసుకొచ్చి అమ్ముతున్నాడని సమాచారం రావడంతో ఒక డెకాయ్ ఆపరేషన్స్ పంపించి అతను అదుపులో తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా 40 ఫుల్ బాటిల్స్ దొరికినాయి. 30 బాటిల్స్ వచ్చి రాయల్ స్టాగ్, 30 బాటిల్స్ వచ్చి మ్యాన్సన్ హౌస్. కేసు నమోదు చేశాము, అదుపులో తీసుకున్నాం. ఈ విషయంలో మేము అతని యొక్క బ్యాక్వర్డ్ లింక్ కానీ ఫార్వర్డ్ లింక్ కానీ పరిశీలిస్తున్నాం. ఎలాగ వస్తుంది, ఎలాగ అమ్ముతున్నారని. ప్రజలకు మేము చెప్పేటువంటి ముఖ్య గమనిక ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి మందును కానీ తీసుకొచ్చి అమ్మితే చట్టమైన చర్యలు తీసుకోబడతాయని, మీకు ఏదైనా సమాచారం వస్తే వెంటనే నాకు కానీ డైల్ 100కి కానీ మా డిఎస్పీ సార్కి కానీ సమాచారం అందించినా వెంటనే రైడ్ చేసి మన అదుపులో తీసుకుంటాం. మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ ఇలాంటి వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ కళలకు కాణాచి లాంటి అద్దంకి సీమ ఎంతో విశిష్టమైందని ప్రముఖ సినీ నటులు, రచయిత, దర్శకులు తనికెళ్ల భరణి అన్నారు. అద్దంకి కామేపల్లి కళ్యాణ మండపంలో సాహిత్య పురస్కారం అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు కవి డివిఎం సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి పురస్కార గ్రహీత తనికెళ్ల భరణి మాట్లాడారు. మహాభారతంలోని అరణ్య శేషపర్వాన్ని సమర్థవంతంగా పూర్తి చేసిన ఎర్రాప్రగడ తరువోజ తొలి తెలుగు పద్యశాసనం పుట్టిన గడ్డగా అద్దంకి ప్రతిష్టను కీర్తించారు. ఎన్నో సభలు, సమావేశాల్లో పాల్గొన్నప్పటికీ అద్దంకి సభలో జరిగిన అనుభూతి అనిర్వచనీయమని అన్నారు. మనిషి పరిపూర్ణత్వం సాధించలేరని, నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలని అన్నారు. ప్రతి మనసు జీవితం ఒక కథగానే ఉంటుందనే ఉద్దేశంతో కథ రచనలు చేస్తున్నట్టు తెలిపారు. 800కు పైగా సినిమాల్లో నటించగా 52 సినిమాలకు రచనలు చేసినట్లు వివరించారు. శివుడి భక్తుడైన తనికెళ్ల భరణి వేదికపై నుంచి శివతత్వాలు పాడి వినిపించారు. ఈ జన్మకి ఇంతేరా మల్లన్న, ఇంకో జన్మ నాకి మల్లన్న, ఎంత మోసగాడివయ్యా శివ అంటూ పాడిన గీతాలు అలరించాయి. తమిళం, మలయాళంలో కళాత్మక సినిమాలు తీస్తున్నారని, తెలుగులో అలాంటి సినిమాలకు ఆదరించే ప్రేక్షకులు కరువయ్యారని, రచన, నటన 2 కళ్ళుగా చేసుకుని ముందుకు వెళుతున్నానని అన్నారు. తొలుత తనికెళ్ల భరణి సినిమా రచనలోని కొన్ని సన్నివేశాలను వారణాసి రఘురామ శర్మ విపులీకరించారు.
ఆర్వి రాఘవరావు, జమ్మలమడగ హనుమంతరావు, వీరవల్లి సుబ్బారావు మాట్లాడారు. అనంతరం పుట్టంరాజు, బుల్లెమ్మ, రామలక్ష్మమ్మ జీవన సాఫల్య పురస్కారాన్ని భరణికి అందించారు. నిర్వాహకులు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, మురళీ సుధాకర్ రావు, కేవి పోలిరెడ్డి, చప్పిడి వీరయ్య, మల్లాది శ్రీనివాసరావు, వామరాజు వెంకటేశ్వర్లు, ఊరుగంటి ప్రసాదరావు, లక్కరాజు విశ్వమోహన్, కొండ కావూరి కుమార్, ఊరుగంటి శ్రీనివాసరావు, మిట్టా కామేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు. నా విజయం చిన్నబోయి నాన్న ఘనత కీర్తించిపోయింది. నాన్న పేరు తలచగనే నా దేహం పులకరించి పోయింది. నాన్న జ్ఞాపకాల కొరకు నా హృదయం పరితపించిపోయింది. నాన్న మాట అనేది అసాధ్యం. ఇక్కడ లౌకిక వ్యవహారంలో ఉండే పూర్ణత్వం అనేది అసాధ్యం. జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటాం. నేను ఏమీ అవ్వాలనుకోలేదండి. పరమేశ్వరుడు నన్ను అలా నేను నిజానికి ఒక గూండా అవుతాం అనుకున్నాను. నేను చాలా సభలో చెప్పాను కూడా. కాబట్టి అంటే నువ్వు ఎక్కడ పుట్టేవన్నది కాదు, నీ స్నేహితులు ఎవరు, నీ వాతావరణం ఎవరు అనే దాన్ని బట్టి నీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది. అంచేత ఒక రాంగ్ రూట్లో వెళుతున్న నాకు ఒక దీపస్తంభంలాగా మా రాళ్లపల్లి గారు వచ్చి, నాయనా నువ్వు ఇటు వెళ్ళాలి అని నన్ను నటకారంగం వైపు తిప్పాడు. అందుకే రుకారో అంధకారస్య రుకారో తన నివారణం. ఆ గురువు చూపించిన మార్గం ఉంది, మార్గమే చూపించగలడు గురువు. భగవద్గీత కానీ ఏం చెప్తుంది, భగవద్గీత కానీ రామాయణం కానీ మీరు 100 సార్లు రామకోటి రాస్తే ఏమీ చెప్పదు. వివేకానందుడు అంటాడు, ఈ భగవద్గీత, రామాయణ, భారత భాగవతాలన్నీ మీకు డైరెక్షన్ చూపిస్తాయి, అవి మిమ్మల్ని తీసుకెళ్ళవు. రాముడి గురించి 100 సార్లు రాముడి చెప్పినది ఆచరిస్తే మీకు పుణ్యం వస్తుంది తప్ప జ్ఞానం వస్తుంది. రామాయణం 100 సార్లు చదివినా మహా అయితే భాష వస్తుంది. అది అలాగండి. అందులో 25 ఏళ్ళు పడుకున్నాం, 10 ఏళ్ళు తిన్నాం, 10 ఏళ్ళు ఇంకొన్ని నిందించాం. మరి మనం చేసిన మంచి పనులు వేళ్లతో లెక్కెట్టుకోవడానికి ఏమేమి మరి మన కోసం చేసుకున్నాం. ఎంతసేపు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడి, రెండే ఫిలాసఫీ. మళ్ళీ జన్మ అక్కర్లేదండి. వేణు మళ్ళీ జన్మ ఎందుకు అక్కర్లేదంటే నేను ఒక పాట రూపంలో వివరిస్తాను. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ విద్యతి అన్నారు. అంటే పునర్జన్మ అక్కర్లేదు మనకి, జన్మరాహిత్యమే కోరుకుంటారు చాలామంది. నెక్స్ట్ జన్మే, అసలు పూర్వజన్మలో మనం ఏమిటో మనకు తెలియదు కదా. మనం పంది మనకి తెలియదు, గోవు మనకు తెలియదు, నెక్స్ట్ జన్మలో దోమ తెలియదు. అంచేత ఇక్కడ కూర్చుని సహకరిస్తారు. మీరు ఇంటికి ఇచ్చాను సార్, మా అర్ధసింహాసనం ఇస్తున్నారు రెండింటి అర్థంకి. అంచేత మనకి ఇచ్చిన పరమాద్భుతమైన ఈ అవకాశాన్ని వాడుకోవడమే తప్ప నెక్స్ట్ జన్మ. ఎందుకంటే నేను ఆట కదరా శివ గానం చేస్తూ భవతి షడమైశ్వర్యం భవతి షడం ఇది షడం దీర్ఘమాయుః. ఖరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్తద ఆశ్రందన్నోతభస్సైవసానం వందే శంభుకుమాపతిం గురుగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూరం ఆదివారం కామేపల్లి కళ్యాణ మండపం అద్దె. ఈ నెల 19న విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలిరావాలని జంకే వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బడుగు బలహీన వర్గాలపై ఉన్న ప్రేమకు నిదర్శనం ఆ విగ్రహం ఏర్పాటని అన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు వెనుకబడితనానికి గురికాకుండా సంతోషంగా బ్రతుకుతున్నారని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ప్రస్తుత టీడీపీ నాయకులు బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని అన్నారు. ఆయా వర్గాలను చులకనగా మాట్లాడడం, వారిని అవమానించడం జరిగిందని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా నిలదొక్కునేందుకు సంక్షేమ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. 19న విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు ప్రతి ఒక్కరూ కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదిన్న, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు జలీల్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్, జెడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నెల 27వ తారీఖు విజయవాడలో దాదాపు 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సందర్భముగా ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించిన సందర్భంలో మరి ఇక్కడ మన జిల్లా పార్టీ కార్యక్రమంలో మీ అందరి కూడా ఆ రోజు ఆ సమావేశానికి విచ్చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు రాజ్యాంగ నిర్మాత అట్టడుగునున్న బడుగు వర్గాల వారికి పేదరికం నుంచి విముక్తి చేసి అందరూ కూడా సమానంగా ఉండాలని ఒక రాజ్యాంగబద్ధమైన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించి బహుశా ప్రపంచంలోనే రాజ్యాంగాన్ని ఎలా ఉండాలి, ఎవరెవరికి హక్కులు ఇవ్వాలి అనే ఒక మంచి గ్రంథాన్ని రచించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి వారిని గురించి అందరికీ తెలుసు. సమాన హక్కులు ఇవ్వాలి, అందరూ కూడా సమానంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా ఎవరెవరికి ఏ హక్కు ఉండాలి, మరి మనకు హక్కు వారు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. అలాంటిది మనం ఒక చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతున్నటువంటి అంబేద్కర్ యొక్క విగ్రహ ఆవిష్కరణని ఒక పండుగ వాతావరణం లాగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో సహజంగా విగ్రహాలంటే విగ్రహ ఆవిష్కరణలంటే విగ్రహం వరకే పరిమితం కాకుండా ఆ మహనీయుడు ఈ సమాజానికి ఏం సందేశం ఇచ్చాడు, ఏం చేసినటువంటిది తెలియజేయడం కోసం ఈరోజు ఈ విధంగా సన్నాహ సమాజం జరుగుతూ ఉన్నాయి. మనం చరిత్రలో కొంతమంది వ్యక్తుల్ని మనం కులాలుగా చూడకూడదు. అందులో మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు, వీరిని మనం కులాలకు అతీతంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. మరి ఆ నేపథ్యంలోనే ఈ నిచ్చెన పెట్టినటువంటి వ్యవస్థలో భారతదేశంలో కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, వివిధ భాషలు ఉన్నటువంటి సమాజంలో మనుషులు మొత్తం ఒక భావజాలంతో కలిసి జీవించాలనేటువంటి ఒక గొప్ప భావన అయితే మనం స్వాతంత్ర రూపంలో సంపాదించుకున్నామో, ఒక రాజ్యాంగ రూపంలో పొందుపరుచుకున్నామో, అలాంటి భావనని కోరుకున్నటువంటి ఒక మహనీయుటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కనుకనే ఆ మహానుభావుడు ఈ సమాజానికి ఏం చేశాడో ఆ సమాజానికి చేసినటువంటి సేవను గుర్తిస్తూ మీరు మా హృదయాల్లో ఉంటారు, మీరు మా విగ్రహాల్లోనే కాదు మా హృదయాల్లో మా మనసుల్లో ఉంటారని చెప్పేసి రాష్ట్ర చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే ఈ సమాజం ఒక ఆర్నమెంట్ లాగా ఒక చారిత్రకమైన ఘట్టంలాగా నిలిచిపోవడం కోసమే రేపు 19వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళకి ఎక్కువగా అణగారిన వర్గాలుగా, మరి వెనకబడిన వర్గాలుగా ముందుకు పోనివ్వకుండా, ఏ రకమైన చదువుకు కూడా నోచుకోకుండా, అభివృద్ధికి కూడా నోచుకోకుండా ఉండే సందర్భంలో ఒక రాజ్యాంగం మాత్రమే దానికి పూర్తి స్థాయి న్యాయం చేకూరుస్తుందనే విషయంలో మరి వారికి అంకణం కట్టుకొని పూర్తిగా వారి అంటే వారి పర్సనల్ లైఫ్ని కూడా వదిలేసి కేవలం మరి వెనగాని వర్గాల యొక్క అభివృద్ధి కోసమే మరి ముందుకు పోతూ మరి ఎన్ని రకాలుగా కృషి చేశారు పెద్దలందరికీ తెలుసు, మనకందరికీ తెలుసు. అయితే ఈ రోజు మరి ఎన్ని ప్రభుత్వాలు మనల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని ఎన్ని రకాలుగా మనకి వాడుకుంటున్నారు. ఓన్లీ ఓట్ బ్యాంకుగా మాత్రం వాడుకుంటున్నారు తప్ప మన ఆత్మ గౌరవాన్ని ఏమాత్రం కాపాడిస్తలేదు. మరి అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా, అంటే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా మరి ఎవరికి ఏ అవసరం ఉందో ప్రతి అవసరాన్ని కూడా తీర్చే నాయకుడిగా మరి మన యొక్క జగనన్న గారు ఎదిగితే, అంతేకాకుండా మనకు అందరికీ కూడా ప్రతి ఇంట్లోనూ ప్రతి వీధిలోనూ కూడా మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకుని వారిని గౌరవించాలి, పూజించాలని మనందరికీ కోరికని ఈరోజు మరి విజయవాడ నడిబొడ్డున పెడుతూ మరి అందరికీ కూడా కల్పించే విధంగా మరి ఒక గౌరవ స్థానాన్ని కల్పిస్తే, మరి మన కనకారావు అని చెప్పినట్టుగా దాని యొక్క సైట్ వాల్యూ 2000 కోట్లు, అది నిజమే. అలాగే 400 కోట్ల యొక్క విగ్రహానికి అయిన ఖర్చు కూడా, అది కూడా నిజమే. ఎందుకంటే మేము రీసెంట్గా మీటింగ్కి వెళ్ళాం కాబట్టి అక్కడ పెద్దలందరూ కూడా మరి మినిస్టర్స్ అందరూ కూడా మరి రావడం జరిగింది. అందరూ కూడా దాని వివరాలు కూడా మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి
ఇంత గొప్ప గౌరవ స్థానాన్ని కనిపించినటువంటి మరి మనకు ప్రభుత్వం మరి సహాయం చేస్తూ ఉంటే మనము కూడా మీలో మేము కూడా ఉన్నాము, మేము సైతం అని చెప్పి మనందరం వెళ్ళి ఆయనకి ఇచ్చిన గౌరవంలో మన భాగస్వామ్యం కావాలి. కాబట్టి మనం అందరం కూడా ఆనందం పంచుకోవాలంటే ప్రతి ఒక్కరు జిల్లా స్థాయిలో అందరూ కూడా వెళ్ళి వారి యొక్క అపూర్వమైన సంఘటన చూడడానికి తరలి రావాలని చెప్పేసి ఈ యొక్క మంచి కార్యక్రమం మన మైనార్టీ ఎస్సీ ఎస్టీ వర్గ సోదరులు సామాజిక వర్గానికి అభివృద్ధి అంటే ఏందో, వారు ఏ విధంగా ముందుకు రావాలో ఆయన దిశానిర్దేశంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే మన జగనన్న ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి మన ఎవరికైతే వెనుకబడిన తరగతులకైతేవి సామాజికంగా ఏ ఒక్క సామాజిక వర్గానికైతేవి వారి అభివృద్ధికి ఏ విధంగా సహకరించాలో, ఏ విధంగా తోడ్పడాలో మన ముఖ్యమంత్రి వర్యులు అన్ని విధాల ఈ రోజున ముందుకు తీసుకెళ్ళటం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మన ఇక్కడ జిల్లా స్థాయి తీసుకుంటే మన వాసన ఎవరైతే పార్టీకి కష్టపడ్డారో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల నుంచి బీసీ వర్గాల నుంచి వారందరినీ కూడా సముచిత స్థానం కల్పిస్తూ ఈ రోజున ముందుకు నడిపించడం జరుగుతుంది. ఇక్కడ మన జిల్లా వారీగా వాసన అయితేనేమి, అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు అయితేమి రేపున జనవరి 19వ తేదీన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మీ అందరి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలో పోలింగ్ కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో పూర్తి స్థాయిలో వసతులు ఉండేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు ఆదేశించారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే దివ్యాంగుల కోసం ఖచ్చితంగా ర్యాంప్ ఏర్పాటు చేయాలని అన్నారు. విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు ఉండాలని అన్నారు. ర్యాంపు లేకుంటే దాని నిర్మాణానికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ నిధులు లేదా నాడు నేడు 2వ విడత విడుదలైన నిధులకు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వినియోగించి జనవరి నెలాఖరుకు పూర్తి స్థాయిలో వసతులు ఉండేలా చూడాలని అన్నారు. వీటి విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. రాబోయే ఎలక్షన్లలో చాలా వరకు మన పాఠశాలలో పోలింగ్ స్టేషన్ కింద, పోలింగ్ బూతుల కింద తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు అందరికీ తెలియజేయడం ఏమనగా, మన ఎక్కడైతే పోలింగ్ బూతులు ఏర్పాటు చేసినారో అక్కడ దివ్యాంగులు ఓటు వేయడానికి అనుకూలంగా ర్యాంపులు ఏర్పాటు చేయడము, తర్వాత అదేవిధంగా కరెంటు ఏర్పాటు చేయడము, అదేవిధంగా ఫర్నిచర్ ఏర్పాటు చేయడము, డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయడము, టాయిలెట్స్ అన్నీ కూడా ఉండేటట్టుగా చూసుకోవాలని చెప్పేసి మనకు కమిషనర్ గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి వీటిలో ఏదైనా మనం ఫెసిలిటీ లేకపోతే ఈ మధ్యకాలంలో స్కూల్ మేనేజ్మెంట్ ఫండ్ అనే ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఖర్చు పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు ఫేజ్ 2 కింద నాడు నేడు పనులు జరుగుతున్నాయి. ఆ నాడు నేడులో వచ్చిన డబ్బులను ఈ ఫెసిలిటీస్ ఒకవేళ లేకపోతే ఆ డబ్బులను వినియోగించుకొని రేపు పాఠశాలలన్నీ కూడా పోలింగ్కు సిద్ధం చేయాలని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఏ ఒక్క హెడ్ మాస్టర్ దీని మీద నిర్లక్ష్యం వహిస్తే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వితిన్ జనవరిలోనే ఈ యొక్క ఏవైతే మనం ఇప్పుడు చెప్పడం జరిగిందో ర్యాంప్స్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, కరెంటు ఇవన్నీ కూడా 100% అన్ని పాఠశాలలో ఉండేటట్లుగా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. దీంట్లో ఎక్కడైనా మీకు రిపేర్స్ కానీ ర్యాంప్స్ కట్టడం కానీ చేయాల్సి వస్తే ఎస్ఎంఏ ఫండ్ కానీ నాడు నేడు ఫండ్స్ కానీ వాడుకోవాలని చెప్పేసి తెలియజేస్తాను. అద్దంకి మండలం వేలమూరిపాడు గ్రామంలోని జగనన్న కాలనీ ముఖద్వారానికి వైసీపీ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు కరెంటు స్తంభాలు లేక ఇబ్బందులు పడుతున్నామని హనిమిరెడ్డి ఎదుట వాపోయారు. అలాగే రాత్రి వేళల్లో మందుబాబుల బెడద ఎక్కువగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా కరెంటు స్తంభాలు వెంటనే ఏర్పాటు చేయాలని ఆయన విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. పోలీసులతో మాట్లాడి మందు తాగే వారిని కట్టడి చేస్తామని హనిమిరెడ్డి కాలనీ వాసులకు తెలిపారు.
మెప్మా ద్వారా 10,000 రూపాయలు డబ్బులు ఇస్తే ఆ ఇంటికి సంబంధించిన క్వాలిటీ విషయాలంతా కూడా కాంట్రాక్టర్కి సంబంధం అని చెప్పి రామన్న రామన్న రాధాగుడి కొమరోలులో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలీసా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీని ఎమ్మెల్యే అన్నా వెంకటరామబాబు ప్రారంభించారు. ప్రధానమంత్రి ఉజ్వల ఉచిత గ్యాస్ పథకంలో లబ్ధిదారులకు కనెక్షన్ పంపిణీ చేశారు. ఇతర సిబ్బంది మండల ప్రజాప్రతినిధులు అందరికీ అసలు డీల్ రా కొమరోలు మండలానికి గ్యాస్ కేంద్రం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యే అన్నారు. మండల ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఇండియన్ గ్యాస్ జిల్లా అధికారి భాస్కర్రావు, జడ్పీటీసీ సారే వెంకటనాయుడు, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ నరసయ్య, వైసీపీ నాయకులు నాదెర్ల వెంకటయ్య చౌదరి, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మెటీరియల్ రెడీ చేసుకోండి, ముందుకు రండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మొదటిసారిగా ఎవరైతే కొత్తగా వచ్చినటువంటి పెళ్ళినటువంటి కోడళ్ళు వీళ్ళు ఉన్నారో వీళ్ళకు ఉచితంగానే, అంటే డిపిఎల్ ఫ్యామిలీలు అయి ఉంటే ఉచితంగానే ఈ గ్యాస్ మొదటిసారి సరఫరా చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి ఇప్పటి వరకు ఇక్కడ మనకు పొయ్యి మీద అన్నం పెట్టిన తర్వాత మధ్యలో ఆగిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి అటువంటిప్పుడు ఎట్లా చేయాలనేటువంటి గతంలో అయితే ఇబ్బంది ఉండేది. అలాంటి ఇబ్బంది ఏం లేదు, ఇక్కడ దగ్గరలోనే ఉంది కాబట్టి ఒక అర్ధ గంటలో తీసుకునేటువంటి మంచి వెసులుబాటు కూడా కలిగింది. కాబట్టి ఇది మనందరికీ కూడా చాలా సౌకర్యవంతమైనటువంటి అంశంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓల్డెన్ డేస్ లో ఫైర్వుడ్ ఇలాంటివన్నీ వాడినప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి ప్రతి గ్రామానికి కూడా ఈ ఎల్పిజి అనేది అందుబాటులో ఉండడం కోసం గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చినటువంటి ఇనిషియేటివే ఈ ఏజెన్సీస్ ని నిర్వహించడం. సో ఇంతకుముందు నిర్వాహకులు చెప్పినట్టుగా ఒక 10 years నుంచి ఇక్కడ ఏజెన్సీ స్టార్ట్ అవడం కోసం తదితరాల ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా సో లోకల్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే వాళ్ళ సపోర్ట్ ద్వారా దీన్ని కమిషన్ చేయడం జరిగింది. సో అందరికీ కూడా మీరందరూ కూడా వాళ్ళకి అదే విధమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చి మీకు తగినటువంటి సేవలు ఇక్కడ నుంచి చేసి ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా మనం అందరం కోరుకుందాం. ఇటువంటి ప్రజాసేవలో ఎక్కువ పాల్పంచుకోవడంలో ఇబ్బంది లేదు అని చెప్పి ప్రజాసేవలో నిమగ్నమై ఆయన మళ్ళీ ఎమ్మెల్యే కావాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇండియన్ గ్యాస్ మేనేజర్ గారికి, ఎంఆర్ఓ, ఎండిఓ, గ్యాస్ ఆఫీస్ కొమరోలు మండలంలో లేకపోవడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ప్రతి కుటుంబం కూడా భారత్ గ్యాస్ గిద్దలూరులో హెడ్ ఆఫీస్ పెట్టడం, ఇక్కడ ఏదైనా సమస్య వస్తే గిద్దలూరు పోవాల్సి వచ్చేటువంటి క్రమంలో ఇది అంతా గమనించినటువంటి రాంబాబు అన్న కొమరంలోనే ఒక గ్యాస్ ఆఫీస్ ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఈ గ్యాస్ ఏజెన్సీని, ఇండియన్ గ్యాస్ ఏజెన్సీని కొమరంలో స్థాపించడానికి ఎంతో కృషి చేసినందుకు
పంగులూరు మండలం కొండమందులూరు గ్రామంలో జాతీయ స్థాయి క్రికెట్ పోటీలు ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు క్రికెట్ క్లబ్ చైర్మన్ కరణం స్వామి తెలిపారు. గత 28 సంవత్సరాలుగా పోటీలు నిర్వహిస్తున్నామని, అలాగే ఈ సంవత్సరం 29వ క్రికెట్ పోటీలు జరుగుతాయని తెలిపారు. మొదటి బహుమతి 6 లక్షలు, రెండవ బహుమతి 4 లక్షలు, మూడవ బహుమతి 2 లక్షలు ఇస్తున్నట్టు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి జట్లు ఈ పోటీలో పాల్గొంటున్నాయని అన్నారు. మనం పెట్టే గవర్నమెంట్ ఈ పొంగూరు మండలానికి కాదండి, మన జిల్లాకి కాదు, మన రాష్ట్రంలోనే ఒక పేరు గల గవర్నమెంట్. ఎందుకంటే మనకు వచ్చే ప్లేస్లలో చాలా ఎలా అయితే గవర్నమెంట్ నిర్వహిస్తారో అంత కాకపోయినా దాని ఆదర్శం తీసుకొని మేము ఇక్కడ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంటాం. ముఖ్యంగా ఏంటంటే జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడంలో ఆటతో పాటు జనాన్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి కూడా దాదాపుగా 10 లక్షల రూపాయలు ఖర్చు అయినప్పటికీ వెనకాకుండా ఇచ్చి ఖర్చు పెట్టడం కానీ, థీమ్ మార్క్ చేయడం కానీ, అదేవిధంగా లైవ్ కెమెరా గవర్నమెంట్ అది కూడా ఇస్తుంది జరుగుతుంది. ఇలా ఎవరూ లేని విధంగా ఇంత ఖర్చుతో క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం అనేది దాదాపు ఐపీఎల్ తర్వాత మనకే కానీ మనం గర్వంగా చెప్పుకోవడానికి ఎటువంటి లేదు. ఈ విషయం మైండ్ కాదు, ఇక్కడికి వచ్చిన ఆటగాళ్ళు కానీ, చూసే ప్రేక్షకులు కానీ అందరూ అభినందిస్తూ ఉంటారు. నాకు మీడియా మిత్రులకు నాకు ఒక ముఖ్య విన్నపం ఏంటంటే, కొంచెం ఇది పెద్ద స్థాయిలో జరిగే టోర్నమెంట్ దాతలు రైతులు స్పందించి నేను నా క్రీడలంటే ఇష్టం అండి ఇస్తానని ముందుకు వచ్చాడు. వారికి రెండో ప్రైజ్ ఇచ్చిన కృష్ణారెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా కొండమందులూరు క్రికెట్ క్లబ్ తరఫున నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పాత్రికేయుల ద్వారా చెప్పవలసిన లేదు. 25 సంవత్సరాలు కంప్లీట్ చేస్తున్నాం. కంప్లీట్ ఎలా అయిందంటే నాకు తెలుసు. కొండమందులూరు క్రికెట్ క్లబ్ అనేది బడ్జెట్ టోర్నమెంట్ బడ్జెట్ చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఆ ఇబ్బందులన్నీ అధిగమించుకుంటూ ఈ కొండమందులూరు పేరు కావాలని, ఈ క్లబ్ మెంబర్స్ పేరు కావాలని మేము అందరం కష్టపడుతూ ఈ క్రికెట్ టోర్నమెంట్ని ఎన్ని ఇబ్బందులు పడుతూనే ఈ 29 సంవత్సరాలు నడుపుతూ వస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం చైతన్య గారు ఈ రాజకీయ సమీకరణ మార్గం వల్ల మరి వెళ్తే ఆయన అన్నాడు, మరి మా పరిస్థితి చూసారు కదా, మరి ఏంటి పరిస్థితి మేము అడగలేక ఇబ్బందిగా ఉంది. ఇంట్లో కూర్చున్నాం. ఇంట్లో కూర్చుంటే మా మిత్రుడు ఏమంటే వచ్చిన మెసేజ్ పనిచేశాడు. చేయగానే అందరికీ బాధ అనిపించింది. ఈ శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. సంతోషంగా ఉన్నప్పుడు చెయ్యి అందించడం కాదు, కష్టంలో తోడుగా నిలబడటమే మానవత్వం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.